తెల్లారా లేవు అసలు. ఉదయం 8 గంటలు. లైట్ ఆఫ్ చేయమా ప్లీజ్. లే కాసేపమ్మా. శుక్రవారం పొద్దున్న అయినా కనీసం లెగవే ప్లీజ్ అమ్మా. కర్మ ఏం పిల్లరా బాబు. ఇలా చెప్తే నువ్వేమో మీ డాడీకి చెప్తాను. వద్దులే లేస్తున్నా. మరి లేగు, లేచి స్నానం చేసిరాపో. 10 నిమిషాలు స్నానం చేసి హాల్లోకి రా. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఆగమ్మా, వెళ్తాను. ఏమండి? సర్లే వెళ్తున్నాను, ఆగు. 1 hour later. ఉదయం 9 గంటలు. వచ్చింది మేడం గారు. చేసామా, ఒక నిమిషం ఆగు. నీకు 100 సార్లు చెప్పాను నలుపు వేయొద్దు, శుక్రవారం పూట నలుపు వేయొద్దు అని. బ్లాక్ వేస్తే ఏమైందమ్మా? అర్జెంటుగా వెళ్ళి అది తప్ప ఇంకేదైనా వేసుకో. సరే ఇంకా మారుస్తున్నా. 5 నిమిషాల్లో ఉంటాను నువ్వు. ఇప్పుడు చేసాను, ఇది ఓకే కదా? ఏంటి నైట్ డ్రెస్ వేసావు? ఇందాకేమో బ్లాక్ అన్నావు, ఇప్పుడేమో నైట్ డ్రెస్ అంటున్నావు. ఏదో ఒకటి వేసా కదా, ఇదైతే బ్లాక్ కాదు కదా. ఏదైనా కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. అలమారాలో బోల్డ్ బట్టలు ఉన్నాయి, ఒక్క మంచిది ఇది. మళ్ళీ ప్రతి పండగకి బట్టలు కొంటది. నేనైతే ఇప్పుడు మార్చినమ్మా, ప్లీజ్. ఎవరికైనా చెప్పు, డాడీకి చెప్పు. నీకున్నంత బద్ధకం ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు తల్లి. మొహానికి బొట్టేది, దానికి మళ్ళీ చెప్పాలా నేను? మర్చిపోయా. పోయి పెట్టుకురాపో. పెట్టుకుంటారే. ఏంటి మేడం గారు మేకప్ వేసుకుంటున్నారు? ఇది సమయమా మేకప్ వేసుకోవడానికి? నువ్వే అమ్మా బొట్టు పెట్టుకోమన్నావు. నేను బొట్టు పెట్టుకురమ్మన్నానమ్మా, మేకప్ వేసుకొని రెడీ అయ్యి రమ్మన్నా. ఇప్పుడు ఇది రాసుకుంటే ఏమైంది మా స్కిన్కి మంచిది మా. సోకులకి ఏం తక్కువ లేదు కానీ. ఓకే కదమ్మా. బ్లాక్ బొట్టు ఏంటి? బ్లాక్ బొట్టు పెట్టుకుంటే ఏంటి? ఏ కలర్ బొట్టు పెట్టుకుంటే ఏంటి? శని, నలుపు అంటేనే శని. దరిద్రం అంతా నీ వెనకాలే అందుకే ఉంటుంది. మారుస్తాను. కర్మ ఏం పిల్లలరా బాబు. ఆ మెరూన్ కలర్ ఏదో కలర్ పెట్టుకుని రా, బ్లాక్ తీ. అమ్మ ఒక్క నిమిషం గ్యాప్ ఇవే. ఓకేనా? హ్యాపీ? కొంచెం పెద్ద బొట్టు పెట్టవే, మొహం అంతా తాడిగా అంత ఉంది. ఆ మొఖానికి ఇంత ఇంత బొట్టు పెడితే ఏం కనిపించిద్దని? కొంచెం పెట్టు, కొంచెం కనిపించేలాగా పెట్టు. నా దగ్గర ఇంతే సైజ్ బొట్లు ఉన్నాయి, ఇంక చిన్నవి పెద్దవి అన్నాను. ప్లీజ్. స్టైలు ఏం చేస్తాం? స్టైల్. ఉదయం 9 గంటల 15 నిమిషాలు. అలా జుట్టు గాలి కుదిరేకపోతే క్లిప్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా. నాకు లూజే ఇష్టం. నువ్వు లూజే తల్లి, కనీసం జుట్టు అన్నా టైట్గా పెట్టుకో. బాగా వేసేసాడు డైలాగా కాదు. సెట్ అయ్యి ఒక్క నిమిషం కూడా నన్ను ఏదో ఒకటి అనకపోతే ఉండలేవు కదా నువ్వా. సాగు కొడుతున్నావే. సొల్లా ఆపి క్లిప్ పెట్టుకునిరా. అరే శ్రావంతి ఆ క్లిప్ ఇయ్యరా. అమ్మా ఆకలేస్తుంది కదా నాకు ఎంతగా. పూజ అయ్యే వరకు వంట చేసేదేం లేదు, దేవుడికి ప్రసాదం చేస్తున్నాను. సరే అయితే డబ్బులు ఇవ్వు, పెద్దమ్మల కొట్లో వెళ్ళి తెచ్చుకుంటా. శుక్రవారం పొద్దున్నే డబ్బులు ఎవరైనా ఇస్తారా? ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోతావా డబ్బుల్ని? లక్ష్మీదేవి అలా వెళ్ళిపోద్ది నడుచుకుంటా. కొంచెం కూడా ఇంకిది జ్ఞానం లేదు. గాడిదలా ఎదిగావు మళ్ళీ. నీరసం వచ్చి చచ్చిపోతే రేపు హెడ్లైన్స్లో కూతురికి టిఫిన్ పెట్టకుండా చంపేసిన తల్లి అని నీ పేరే వస్తుంది. హెడ్లైన్స్లో వచ్చినా నష్టమేం లేదు. నన్నేగా, నేనేగా, ఏం కాదు. ముందులే పూజే. పూజేగా అయినాక పెట్టకపో, అప్పుడు చెప్తా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. అమ్మ పూజ అయిపోయింది, ఇప్పుడన్నా పెడతాను. పెడతా
మధ్యాహ్నం 1:45. నోట్లో వేలు తీయమ్మా. శుక్రవారం పూట గోర్లు కొరకూడదు. అవునా? నువ్వేనా పెడితే తింటాంగా మరి. సెటైరా కాదు, డైలాగ్. ఎందుకే ఏం కూర? చికెనా, ప్రాన్సా, ఏంటిది? శుక్రవారం పూట ఎవరైనా నాన్ వెజ్ తింటారా? చికెను, మటను, ప్రాన్స్ అనుకుంటా. ఎప్పుడు చూడు తిండి కావాలే. ఇంట్లో పని పాట లేక. ఎందుకుంటావో తెలియదు అసలు. ఎప్పుడు చూడు అదే గోల, దరిద్రం అసలు. అలా ఏడుపుడు దానిలా ప్రతిదానికి ఏడవకు. శుక్రవారం ఆడపిల్లలు ఏడవకూడదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. One eternity later. సాయంత్రం 4 గంటలు. సరే, మా పార్లర్కి వెళ్ళొస్తా. డబ్బులు ఎవరు ఇచ్చారు? డాడీ ఇచ్చారు. మీ డాడీకి నీకు ఏం పని పట్టలేదు. పార్లర్కి ఎందుకు? మంగళవారం చేయించుకోవడానిక? ఈరోజు శుక్రవారం, జుట్టు కత్తిరించకూడదు. మంగళ పనులు ఏం కాదమ్మా. అట్లీస్ట్ కొరియర్ వచ్చింది, అదైనా వెళ్ళి తెచ్చుకోనా? ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి 6 ఇంట్లోకి రా నువ్వు. సరే, వచ్చేటప్పుడు నీకు ఏమైనా కావాలా? మిర్చి బజ్జీ తీసుకొస్తావా? షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అయితే పైసలు లేవు, ఏమక్కర్లేదు, వెళ్ళు. సాయంత్రం 6:45. కేక్ తీసుకొచ్చాను. 6 ఇంట్లోకి రమ్మని చెప్పాను నీకు. కేక్ ఎవరు తెమ్మన్నారే? నేను కేకులో ఎగ్ ఉంటుంది కదా. కేక్ ఇప్పుడు తినకూడదు అంతేనా? రేపు తిందాం. రేపు శనివారం, ఇంట్లో శనివారం కూడా ఎవరు తినరు. ఎల్లుండి తిందాం, పాడైపోయింది కదా. కొంచెం కూడా